ఓవైపు చర్చలు జరుగుతున్నాయి, శాంతి కోసం మేము కష్టపడుతున్నామని చెప్తూనే మరోవైపు ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ తీవ్రమైనటువంటి ఎయిర్ స్ట్రైక్స్కి పాల్పడినట్లుగా తెలుస్తోంది. హర్మోజ్ జలసంధి సమీపంలో ఇరాన్ పోర్ట్ సిటీ బందర్ ఖమీర్పై ఈ దాడి చేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది. ఇజ్రాయెల్ యుఎస్ దాడుల్లో ఇప్పటికీ 5 ప్రాణాలు కోల్పోయారు, 4 తీవ్ర గాయాలయ్యాయి. టెహ్రాన్లోని ఇరాన్ సైనిక మౌలిక సదుపాయాలపై కూడా దాడి జరిగింది. ఆయుధ ఉత్పత్తి కేంద్రాలు, క్షిపణి నిల్వలు, కమాండ్ సెంటర్లను యుఎస్, ఇజ్రాయెల్ వరుసగా ధ్వంసం చేసుకుంటూ వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్ యూనివర్సిటీలపై కూడా బాంబులతో దాడి చేస్తూ వస్తున్నారు. యుఎస్, ఇజ్రాయెల్ దాడులపై మరోవైపు ఐఆర్జీసీ చాలా తీవ్రంగా ఖండిస్తోంది. అమెరికా ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ మరొకసారి ప్రకటనను జారీ చేసింది. మిడిల్ ఈస్ట్లోని యుఎస్, ఇజ్రాయెల్ యూనివర్సిటీలపై దాడులు చేయడానికైనా మేము వెనకాడబోమంటూ కూడా కామెంట్స్ చేసినట్లుగా మనకు సమాచారం అందుతోంది. ఒక్కసారి మీరు చూడొచ్చు, ఇజ్రాయెల్ చేసినటువంటి ఈ అటాక్స్తో, యుఎస్ ఇజ్రాయెల్ చేసినటువంటి ఈ అటాక్స్తో హర్మూజ్ జలసంధి దగ్గరలో ఉన్నటువంటి ఇరాన్ పోర్ట్ సిటీ బందర్ ఖమీర్పై చేసినటువంటి దాడుల తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి మీరు చూడొచ్చు. తీవ్రమైనటువంటి నష్టం వాటిల్లినట్లుగా సమాచారం అందుతుంది. ఒక్కసారి ఆ విజువల్స్ నేను మరింత క్లియర్గా మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ టేక్ ఎ లుక్.